వెల్కమ్ టు డిగ్రీ ఐటీ అకాడమీ ఛానల్. ఈ ఛానల్లో ఇప్పుడు మనం చూస్తుంది అప్లికేషన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని డిగ్రీ వాళ్ళకి అన్ని గ్రూపుల వాళ్ళకి ఉన్న ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి ఉంది ఈ పేపరు. ఇందులో యూనిట్ 2 నుంచి క్వశ్చన్ చూస్తున్నాము. ఈ క్వశ్చన్కి సంబంధించిన పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, నోట్స్ యూజ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్ వచ్చేసరికి ఫౌండేషన్స్ ఆఫ్ డేటా టైప్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. సో అందులో డేటా ఈజ్ ద బ్యాక్బోన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ పనిచేయాలంటే బేసికల్గా మనకు ఉండాల్సింది ఫస్ట్ డేటా. సో డేటాని బేస్ చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ డిపెండ్స్ ఆన్ డేటా ఫర్ లెర్నింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. ఈ డేటాని ఎక్కువ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిపెండ్ అవుతుంది. దేనికోసం అంటే డేటా నుంచి అది నేర్చుకుంటుంది, దాన్ని బేస్ చేసుకొని డెసిషన్ మేకింగ్ అనేది తీసుకుంటుంది అనమాట. సో అలాంటి వాటి కోసం డేటా అనేది చాలా ఇంపార్టెంట్. అండర్స్టాండింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఈజ్ ఎసెన్షియల్ ఫర్ బిల్డింగ్ ఏఐ అప్లికేషన్స్. సో ఏఐ అప్లికేషన్స్ని క్రియేట్ చేయడం కోసం, బిల్డ్ చేయడం కోసం ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని అండర్స్టాండ్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని ఏఐ అప్లికేషన్స్ని బిల్డ్ చేయడం జరుగుతుందన్నమాట. డేటా ఇన్ ఏఐ ఈజ్ మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. సో డేటా ఏఐలో ఉన్న డేటా మెయిన్గా త్రీ టైప్స్గా క్లాసిఫై చేయడం అయితే జరిగింది. అందులో ఫస్ట్ వచ్చేసరికి స్ట్రక్చర్డ్ డేటా, సెమీ స్ట్రక్చర్డ్ డేటా అండ్ అన్స్ట్రక్చర్డ్ డేటా. సో ఈ 3 టైప్స్ని బేస్ చేసుకొని డేటా అనేది క్లాసిఫై చేయడం జరిగింది. సో దీనిలోనే డేటా స్టోర్ అవుతుంది. దీని నుంచి డేటా ఏఐ లెర్న్ చేసుకుంటూ అలానే డెసిషన్ మేకింగ్ కూడా చేస్తుంది. నెక్స్ట్ స్ట్రక్చర్ డేటా గురించి చూద్దాం. స్ట్రక్చర్ డేటా ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్. సో స్ట్రక్చర్ డేటా అంటేనే పదంలోనే ఉంది కదా, ఇది ఒక స్ట్రక్చర్ ఫార్మేషన్లో ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే రోస్ అండ్ కాలమ్ ఫామ్లో ఇది ఆర్గనైజ్ చేయబడి ఉంటుంది. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఇచ్చాం కదా, స్టూడెంట్ ఐడి నేమ్ గ్రూప్ ఇలా ఒక టేబుల్ ఫార్మేట్లో ఉంటుంది. ఇవన్నీ కాలమ్స్, నిలువుగా ఉండే వాటిని కాలమ్స్ అని, అడ్డంగా ఉండే వాటిని రోస్ అని చెప్పేసి అంటాం. సో ఇలా నిలువుగా ఉండే కాలమ్స్ తోటి అదేవిధంగా అడ్డంగా ఉండే రోస్ తోటి ఈ స్ట్రక్చర్ డేటా అనేది ఫామ్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ రిలేషనల్ డేటాబేసెస్ అండ్ స్ప్రెడ్షీట్స్. దీన్ని ఎక్కడ వాడతాము అంటే రిలేషనల్ డేటాబేసెస్, అదేవిధంగా స్ప్రెడ్షీట్స్ అంటే ఎక్సెల్. ఈ ఎక్సెల్లో డేటాని అంటే ఎక్సెల్లో మీకు చూసే ఉంటారు వర్క్ షీట్స్లో ఉంటుంది, ఆ షీట్స్ లాగా డేటాని స్టోర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. దిస్ ఇస్ టైప్ ఆఫ్ డేటా ఈజ్ ఈజీ టు ప్రాసెస్ అండ్ అనలైజ్. సో ఈ టైప్లో ఈ డేటా కనుక స్టోర్ చేస్తే దాన్ని ఈజీగా ప్రాసెస్ చేయొచ్చు, అదేవిధంగా అనలైజ్ కూడా చేసుకోవచ్చు. ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ట్రెడిషనల్ మిషన్ లెర్నింగ్ మోడల్స్ సచ్ యాజ్ రికర్షన్ అండ్ క్లాసిఫికేషన్. సో జనరల్గా ఏంటంటే మనము ట్రెడిషనల్ మిషన్ లెర్నింగ్ మోడల్స్ అని చెప్పేసి అంటాం. అంటే ప్రతి ఒక్క దాన్ని ఒక స్ట్రక్చర్ ఫార్మేషన్లో మనం స్టోర్ చేసుకోవడం వల్ల ఈజీగా యాక్సెస్ చేస్తారు. సో మొదటి నుంచి ఇట్లా అంటే బ్యాంక్ అకౌంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ రికార్డ్స్ కానివ్వండి, డేటాబేసెస్ కానివ్వండి, ఎక్సెల్ షీట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి స్ట్రక్చర్ డేటా కిందకి వస్తాయి. ఎగ్జాంపుల్ కూడా చూడండి, ఎక్సెల్ డేటాబేసెస్ని ఇచ్చారు. అలాగే రికార్డ్స్, స్టూడెంట్ రికార్డ్స్, స్టూడెంట్ మార్క్ లిస్ట్ కానివ్వండి, లేకపోతే బ్యాంక్ అకౌంట్స్ కానివ్వండి, బ్యాంక్ రికార్డ్స్ కానివ్వండి. సో ఇవన్నీ కూడా స్ట్రక్చర్ డేటాకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనసరికి సెమీ స్ట్రక్చర్ డేటా. సెమీ స్ట్రక్చర్ డేటా డస్ నాట్ ఫాలో ఏ స్ట్రిక్ట్ టాబ్యులర్ ఫార్మేట్ బట్ కంటైన్స్ ఆర్గనైజనల్ ఎలిమెంట్స్ సచ్ యాజ్ ట్యాగ్స్ ఆర్ కీ వాల్యూ పేర్స్. సో ఇక్కడ ఏంటంటే ఈ స్ట్రక్చర్ డేటా లాగా కంప్లీట్గా ఇది స్ట్రక్చర్ కాదు, అలా అని అన్స్ట్రక్చర్ కాదు, సెమీ స్ట్రక్చర్ని ఇది ఫాలో అవుతూ ఉంటుంది. అంటే స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఏమీ ఉండవు, బట్ ఒక ఫార్మెట్ని అయితే ఫాలో అవుతుంది, కానీ ఇలాగే ఉండాలి, రోస్ అండ్ కాలమ్స్ తోటే ఉండాలనే రూల్ అయితే ఇక్కడ లేదు. బట్ ఇది ఎలా ఉంటుంది అంటే ట్యాగ్స్ ఆర్ కీ వాల్యూ పేర్స్ దాకా ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాము చూడండి, ఇలా ఉంటే వీటిని ట్యాగ్స్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ చూడండి, ఒక గ్రేటర్ దాన్ ఒక లెస్ దాన్కి మధ్యలో ఉండే డేటా ఏదైతే ఉంటుందో దాన్ని మనం ట్యాగ్స్ అని చెప్పేసి అంటాం. సో ఇలా ఒక సెమీ స్ట్రక్చర్ ఫార్మేట్లో డేటా అనేది స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. ఇట్ ఈస్ కామన్లీ యూజ్డ్ ఇన్ వెబ్ అప్లికేషన్స్ అండ్ ఏపీఐస్. సో ఇది జనరల్గా మన ఈ సెమీ స్ట్రక్చర్ డేటా ఎక్కడ వాడతాము అంటే వెబ్ అప్లికేషన్స్ని డిజైన్ చేయడానికి ఏపీఐ అని చెప్పేసి ఉంటుంది. అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ లెర్నింగ్ అని చెప్పి అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అనే దాన్ని డెవలప్ చేసుకోవడం కోసం ఈ సెమీ స్ట్రక్చర్ డేటా అనే దాన్ని యూజ్ చేస్తాము. సో ఎగ్జాంపుల్కి చూడండి, వీటిని మనం ఎక్స్ఎంఎల్, హెచ్టిఎంఎల్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో ఈ వీటిలలో మనకి జేఎస్ఓఎన్, ఎక్స్ఎంఎల్, హెచ్టిఎంఎల్ వీటిలో మనకి సెమీ స్ట్రక్చర్డ్ ఫామ్ని డేటా యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ అన్స్ట్రక్చర్డ్ డేటా. అన్స్ట్రక్చర్డ్ డేటా డస్ నాట్ హ్యావ్ ఏ ప్రీ డిఫైన్డ్ స్ట్రక్చర్డ్. సో ఇక్కడ అన్స్ట్రక్చర్డ్ డేటాలో
ఎటువంటి ప్రీ డిఫైన్డ్ అటువంటి స్ట్రక్చర్ అయితే ఉండదు. ఇట్ ఈస్ ఇంక్లూడింగ్ టెక్స్ట్ డాక్యుమెంట్స్, ఇమేజెస్, ఆడియో అండ్ వీడియోస్. ఇందులో ఏంటంటే టెక్స్ట్ డాక్యుమెంట్స్ మీరు ఎంతైనా కంటెంట్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ ఒక్కదాన్నే ప్రింట్ తీసామనుకోండి ఇంతవరకే ఉంటుంది. సో మొత్తం కంటెంట్ అంతా ఇచ్చామనుకోండి అది మొత్తం వస్తుంది. సో ఇది ఒక స్ట్రక్చర్లో ఉండాలనే రూల్ అయితే ఉండదన్నమాట. అలానే ఇమేజెస్ని కూడా చూడండి, మనం సర్కిల్లో ఇమేజెస్ తీసుకుంటాము, లేకపోతే స్క్వేర్లో తీసుకుంటాం, రెక్టాంగిల్లో తీసుకుంటాము, డైమండ్స్లో ఇమేజెస్ని తీసుకుంటాం. సో పర్టికులర్ షేప్ అయితే వాటికి ఉండదు. అలానే ఆడియో ఇక్కడ చూడడం మనకి ఇచ్చాము చూడండి, ఆడియోకి ఏమవుతుంది, ఓ పర్టికులర్ షేప్ అయితే లేదు చూడండి. ఒక అంటే పిచ్ అంటే పిచ్ కనుక ఎక్కువగా ఉందనుకోండి ఎక్కువ చూపిస్తూ ఉంటుంది, తక్కువ మాట్లాడుతున్న బ్రీత్ తీసుకుంటున్న ఇలా లోగా ఉంటుంది అనమాట. సో ఒక స్ట్రక్చర్ అంటూ లేకుండా ఉండే వాటిని అన్స్ట్రక్చర్డ్ డేటా అని చెప్పేసి అంటాం. లైక్ టెక్స్ట్ డాక్యుమెంట్స్, ఇమేజెస్, ఆడియో అండ్ వీడియోస్. మోస్ట్ రియల్ వరల్డ్ డేటా ఈజ్ అన్స్ట్రక్చర్డ్. మనం రెగ్యులర్గా యూజ్ చేస్తున్న డేటా అంతా కూడా అన్స్ట్రక్చర్డ్లోనే ఉంటుంది. ప్రాసెసింగ్ దిస్ టైప్ ఆఫ్ డేటా రిక్వైర్స్ అడ్వాన్స్డ్ ఏఐ టెక్నాలజీస్ లైక్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అండ్ డీప్ లెర్నింగ్. సో ఈ ప్రాసెస్ని అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఏముండాలంట అంటే ఏఐ అడ్వాన్స్ టెక్నిక్స్ అనేవి ఉండాలి. అందులో ఎన్ఎల్పి అంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ కానివ్వండి, డీప్ లెర్నింగ్ మీద ఇది ఎక్కువగా పనిచేస్తుంది అనమాట. సో అవి ఉంటేనే ఈ అన్స్ట్రక్చర్డ్ డేటా యాక్సెస్ అవ్వటం ఈజీగా ఉంటుంది. సో ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, టెక్స్ట్, ఇమేజెస్, ఆడియో అండ్ వీడియో. అదేవిధంగా అండర్స్టాండింగ్ దీస్ డేటా టైప్స్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ డిఫరెంట్ ఏఐ మోడల్స్ రిక్వైర్ డిఫరెంట్ డేటా ఫార్మేట్స్. సో ఇది ఖచ్చితంగా ఏ టైప్ ఆఫ్ డేటా మనం ఇస్తున్నాము అనేది అర్థం చేసుకుంటేనే ఏఐ అనేది దాని డెసిషన్ని మనకి చూపించడానికి ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ఏంటంటే ఏఐ మోడల్స్ డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉన్న డేటాని అర్థం చేసుకొని యాక్సెస్ అనేది చేయాల్సి ఉంటుంది. ప్రాపర్ డేటా క్లాసిఫికేషన్ హెల్ప్స్ ఇన్ సెలెక్టింగ్ సూటబుల్ అల్గరిథమ్స్ అండ్ ఇంప్రూవ్స్ ఏఐ పర్ఫార్మెన్సెస్. సో క్లాసిఫికేషన్ వల్ల యూజ్ ఏంటి అంటే అది తీసుకుని అంటే ఇది స్ట్రక్చరు కాబట్టి దీన్ని ఏ విధంగా అల్గరిథం చేయాలి, ఇది అన్స్ట్రక్చర్డ్ దీన్ని ఏ విధంగా అల్గరిథం ప్రిపేర్ చేయాలి. సో ఏఐ యొక్క అవుట్పుట్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా అనేది ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సంబంధించిన పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, నోట్స్ యూజ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.